ప్రణేమ ప్రళేమ ఎపిసోడ్ 36 స్టోరీ ఇస్తే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మేఘనాని పెళ్లి చేసుకున్నందుకు వరుణ్ మీద విపరీతమైన కోపంలో ఉన్న ఆనంద్ వర్మ వరుణ్ ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ అవ్వడు. కానీ ఆనంద్ వర్మ సడన్ గా ఒక రోజు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా వరుణ్ కంపెనీకి వస్తాడు. ఇక్కడ నుంచే కథ విపరీతమైన మలుపు తిరుగుతుంది. వరుణ్ ఇంపార్టెంట్ మీటింగ్ లో ఉంటాడు. తన దగ్గరికి తన అసిస్టెంట్ వచ్చి మిమ్మల్ని కలవడానికి ఆనంద్ వర్మ గారు వచ్చారు అని చెబుతాడు. వరుణ్ కి ఒక్కసారిగా చాలా సంతోషం కలుగుతుంది. ఏంటి నాన్నగారు వచ్చారని మీటింగ్ మధ్యలో బ్రేక్ చేసి బయటకు వెళ్తాడు. ఆఫీస్ వరండాలో క్లయింట్స్ కోసం వేసిన సోఫాలో చాలా కోపంగా కూర్చుని ఉన్న ఆనంద్ వర్మని చూస్తాడు వరుణ్. ఆనంద్ వర్మని చూడగానే వరుణ్ కి ఏం చేయాలో అర్థం కాక వెంటనే ఆఫీస్ బాయ్ ని పిలిచి నాన్నకి ఆరెంజ్ జ్యూస్ అంటే చాలా ఇష్టం, వెంటనే తీసుకురాని చెబుతాడు. తర్వాత ఆనంద్ వర్మ దగ్గరికి వెళ్లి నాన్న మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది అని అంటాడు. కానీ ఆనంద్ వర్మ మాత్రం అస్సలు రెస్పాండ్ అవ్వడు. ఒక 5 minutes దాకు నీతో మాట్లాడాలని ఒక్క మాట మాత్రమే అంటాడు. ఇద్దరు ఏమీ మాట్లాడకుండా ఒకరినొకరు ఎదురుకుండా కూర్చుని సైలెంట్ గా ఉంటారు. ఇంతలో ఆఫీస్ బాయ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకుని వస్తాడు. ఆఫీస్ బాయ్ దగ్గర ఆరెంజ్ జ్యూస్ ను వరుణ్ తీసుకుని ఆనంద్ వర్మకి ఇస్తాడు. ఆనంద్ వర్మ నాకు ఈ ఫార్మాలిటీస్ ఏమీ ఇష్టముండవు, మా లాయర్ వస్తున్నాడు, తను తాగుతాడు, అక్కడ పెట్టు అని కోపంగా అంటాడు. వరుణ్ కి ఏమీ అర్థం కాదు. డాడీ ఎందుకు లాయర్ అంటున్నారు అర్థం కాక అయోమయంలో అలాగే చైర్లో కూర్చుని ఉంటాడు. 5 minutes తర్వాత ఆనంద్ వర్మ ఫ్యామిలీ లాయర్ అయిన ఇంద్రజిత్ చాలా హడావిడిగా వచ్చి ఆనంద్ వర్మకి నమస్కారం పెట్టి వరుణ్ పక్కన కూర్చుంటాడు. హాయ్ వరుణ్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు. దానికి వరుణ్ నేను బాగానే ఉన్నాను అంకుల్, మీరెలా ఉన్నారు అని అడుగుతాడు. వెంటనే ఆనంద్ వర్మకి కోపం వచ్చి చూడు ఇంద్రజిత్, వచ్చిన పని ముందు చూడు, తర్వాత ఈ ఫార్మాలిటీస్ మాట్లాడుకోవచ్చని కోపంగా అంటాడు. ఆనంద్ వర్మ వెంటనే ఇంద్రజిత్ నువ్వు తెచ్చిన డాక్యుమెంట్ ఏది, వీడికి అసలు నిజం చెప్పు అని కోపంగా అన్నాడు. వరుణ్ మరింత ఆందోళన చెందాడు. నాన్న ఎందుకింత కోపంగా ఉన్నారు, లాయర్ ఎందుకు వచ్చారు, ఏం డాక్యుమెంట్ గురించి మాట్లాడుతున్నారు అని ప్రశ్నలు అతని మనసులో మెదులుతున్నాయి. ఇంద్రజిత్ తన వెంట తెచ్చుకున్న లెదర్ బ్యాగ్ నుంచి ఒక పాత డాక్యుమెంట్ ని బయటికి తీశాడు. వరుణ్ గారు, ఇది మీ తాతగారైన విజయ్ వర్మ గారు రాసిన వీలునామా. ఇది చాలా ఓల్డ్ డాక్యుమెంట్, కానీ దీనికి లీగల్ గా అన్ని రైట్స్ ఉన్నాయి అని చెప్పడం మొదలు పెట్టాడు. వరుణ్ కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి చేసుకున్నాడు. తన తాత వీలునామా గురించి అతనికి అస్సలు తెలియదు. ఆనంద్ వర్మ ముఖంలో గర్వం, కళ్ళల్లో విజయం మిక్స్ అయిన ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తున్నాయి. ఇంద్రజిత్ వీలునామాలోని ముఖ్యమైన పేరాని చదవడం ప్రారంభించాడు. నా పూర్వీకుల నుండి సంక్రమించిన ఆస్తి మొత్తం, నా పేరు మీదున్న ల్యాండ్స్, బిల్డింగ్స్, వ్యాపార సంస్థలు, బ్యాంక్ బ్యాలెన్స్ ఇవన్నీ నా మనవడైన వరుణ్ కి పుట్టబోయే సంతానానికి మాత్రమే అన్ని రైట్స్ ఉంటాయి. వారికి వారసత్వంగా ఈ ఆస్తి లభించాలంటే వారు వరుణ్ రక్త సంబంధికులై ఉండాలి. ఈ వీలునామా అమల్లోకి వచ్చే నాటికి నా మనవడికి పుట్టబోయే సంతానానికి ఈ ఆస్తి మొత్తం సంక్రమించాలి. వరుణ్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. తన తాత వరుణ్ కి పుట్టబోయే పిల్లలకు ఆస్తి మొత్తం రాశారా? ఆనంద్ వర్మ మాత్రం చాలా కోపంగా గర్వంతో కూడిన ఒక చిన్న నవ్వు నవ్వుతాడు. అతని నవ్వులో ఒక రకమైన విజయం, దురహంకారం స్పష్టంగా కనిపించాయి. ఇప్పుడు అర్థమైందా నీకు వరుణ్ అని ఆనంద్ వర్మ గంభీరంగా అన్నాడు. నీ తాత పిచ్చి నిర్ణయం తీసుకున్నాడు. నాకు సంక్రమించాల్సిన ఆస్తి ఒక మిడిల్ క్లాస్ అమ్మాయి పుట్టబోయే బిడ్డకి దక్కడం నాకు అస్సలు ఇష్టం లేదు. అతని గొంతులో అసహ్యం, ద్వేషం వినిపించాయి. ఆ మిడిల్ క్లాస్ పీపుల్ కి నా ఆస్తి దక్కనివ్వను. అప్పుడే వరుణ్ కి అర్థమవుతుంది ఆనంద్ వర్మ డబ్బుకి ఎంత బానిస అయిపోయాడో అని. తన తాత విజయ్ వర్మ ముందుగానే గ్రహించి తన ఆస్తి మొత్తం వరుణ్ కి పుట్టబోయే పిల్లలకి రాశాడని పూర్తిగా అర్థమైంది. అప్పటి వరకు ఆనంద్ వర్మను ఎంతగానో ఇష్టపడిన వరుణ్ కి తన తాత రాసిన వీలునామాలో విషయం తెలుసుకున్న తర్వాత ఆనంద్ వర్మ డబ్బు, ఆస్తి కోసం ఏం పనైనా చేస్తాడు అని అర్థమైంది. వెంటనే ఆనంద్ వర్మ లేచి వచ్చి వరుణ్ పక్కన కూర్చుని భుజం పైన చెయ్యి వేస్తాడు. చూడు వరుణ్, ఇప్పుడు నీకున్నది ఒకే ఒక ఆప్షన్. ఆ మిడిల్ క్లాస్ మేఘనాని వదిలేసి నేను చూపించిన రియాని పెళ్లి చేసుకో. రియా చాలా రిచ్ పర్సన్ కూతురు, పైగా నువ్వంటే తనకి చాలా ఇష్టం. నీకు పెళ్ళయిందని తెలిసి కూడా నిన్ను మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి తనకి ఎలాంటి అభ్యంతరం లేదు. లేదంటే అని ఆనంద్ వర్మ గొంతు మరింత గంభీరంగా మారింది. లేదంటే మేఘనను చంపేస్తాను.
నువ్వు ఆమెను చూసిన మొదటి రోజు నుండి నేను తన గురించి మానిటర్ చేస్తున్నాను. తను ఎక్కడుంటుంది, ఏం చేస్తుంది, ఎవరిని కలుస్తుంది, ప్రతి డీటెయిల్స్ నా దగ్గర ఉంది. నువ్వు నా మాట వినకపోతే ఆ మేఘన ఈ లోకంలో ఉండదు. అంతేకాదు, నీ స్టార్టప్ కంపెనీని కూడా పూర్తిగా నాశనం చేస్తాను. అది మళ్ళీ కోలుకోలేని విధంగా ఆర్థికంగా దెబ్బతీస్తాను. ఆలోచించుకో వరుణ్. నువ్వు ప్రేమించిన అమ్మాయి ప్రాణాలతో ఉండాలా లేక త్వరలో చనిపోవాలో డెసిషన్ ఈజ్ యువర్ వరుణ్ అని గంభీరంగా చెప్పి, నీకు 1 వీక్ టైం ఇస్తున్నాను. మీ డెసిషన్ ఏంటో ఇంద్రజిత్కి కాల్ చేసి చెప్పు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆనంద్ వర్మతో పాటు ఇంద్రజిత్ కూడా కంపెనీ బయట వరకు వెళ్లి ఆనంద్ వర్మని కారెక్కించి తిరిగి వరుణ్ దగ్గరకు వస్తాడు. చూడు వరుణ్, మీ నాన్నగారు ఇదివరకులాగా బిహేవ్ చేయడం లేదు. నువ్వు దూరంగా వెళ్ళినప్పటి నుంచి మీ నాన్నగారిలో చాలా మార్పులు వచ్చాయి. తను అనుకున్నది సాధించడం కోసం ఎవరినైనా చంపడానికి వెనుకాడడం లేదు. పైగా ఇప్పుడు మీ తాతగారు రాసిన వీలునామా వలన మేఘన డేంజర్లో పడింది. తండ్రి కొడుకుల మధ్యలో నేను ఇలా చెప్పడం కరెక్ట్ కాదు, కానీ తన ప్రాణాలు కాపాడుకోవడం నీకు చాలా ముఖ్యం వరుణ్. జాగ్రత్తగా ఆలోచించి డెసిషన్ తీసుకో. ఏ విషయం నాకు ఫోన్ చేసి చెప్పు అని అక్కడి నుంచి ఇంద్రజిత్ కూడా వెళ్ళిపోతాడు. ఈ సంఘటన జరిగినప్పుడు కృష్ణ ఆఫీస్లో ఉండడు. అన్ని మాటలు విన్న తర్వాత వరుణ్కు గుండాగినంత పనైంది. మేఘన ప్రెగ్నెంట్ అని, మేఘన కడుపులో తన బిడ్డ పెరుగుతుందని ఆనంద్ వర్మకు చెప్పడానికి ఇంతకు ముందు ప్రయత్నించిన ప్రతిసారి ఆయన కాల్స్ లిఫ్ట్ చేయలేదు. ఇప్పుడు ఈ బెదిరింపులు వినగానే ఒకవేళ తాను మేఘన ప్రెగ్నెంట్ అని ఇప్పుడే చెబితే ఇప్పుడే మేఘనను చంపేస్తారని వరుణ్కి బాగా తెలుసు. వరుణ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన మేఘన ప్రాణం, తన కడుపులో ఉన్న తన బిడ్డ భవిష్యత్తు, తన కలల కంపెనీ, ఈ మూడింటిలో దేన్ని కాపాడుకోవాలి? ఆనంద్ వర్మ బెదిరింపులు మామూలువి కావు. తను చెప్పినట్లు వినకపోతే మేఘన ప్రాణానికి ప్రమాదం. వరుణ్ మనసులో ఒక భయంకరమైన తుఫాన్ రేగుతుంది. మేఘనను ఎలాగైనా కాపాడుకోవాలి అనుకున్నాడు. ఇలా తనలో తాను 2 రోజులు ఇబ్బంది పడుతూ ఆఫీస్లోనే ఉండిపోతాడు. కృష్ణ వరుణ్ని గమనిస్తూ ఉంటాడు. ఒకరోజు కృష్ణ వరుణ్ దగ్గరికి వెళ్ళి, ఏమైంది వరుణ్, 2 డేస్ నుండి చూస్తున్నాను, ఇంటికి కూడా వెళ్ళడం లేదని ఆఫీస్ స్టాఫ్ చెప్తున్నారు. కంపెనీ గురించి చాలా చేస్తున్నావు, కానీ ఫ్యామిలీని దూరం పెట్టి వర్క్ చేయాల్సిన అవసరం లేదు అని అనగానే వరుణ్కి కంటి నుంచి నీరు రావడం గమనిస్తాడు కృష్ణ. వరుణ్ ఏడవడం కృష్ణ చూడలేకపోతాడు. తనని కుర్చీలో కూర్చోబెట్టి, అసలేమైంది వరుణ్, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైనా ప్రాబ్లమా చెప్పు అని గట్టిగా అడుగుతాడు. వరుణ్ జరిగిందంతా కృష్ణకి చెప్తాడు. ఇంత జరుగుతుంటే అట్లీస్ట్ ఒక మాట కూడా నాకు చెప్పడం లేదేంటి వరుణ్? పద ఇప్పుడే వెళ్ళి మీ నాన్నతో మాట్లాడి తాడోపేడో తెలుసుకుందాం అని కృష్ణ కోపంగా అంటాడు. ఇలాగే కోప్పడతావని నీకు ఇప్పటి వరకు చెప్పలేదు. ఈ విషయాన్ని చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి కృష్ణ. దానికోసమే 2 డేస్ నుంచి ఆలోచిస్తూ ఆఫీస్లోనే ఉండిపోతున్నాను. ఇంటికి వెళ్తే అమాయకురాలైన మేఘన ముఖం చూడగానే నాకు కంటి నుండి నీరు వస్తాయి. పైగా మేఘన ఇప్పుడు ప్రెగ్నెంట్ కృష్ణ అని అంటాడు. ఈ విషయం నాన్నకి తెలిస్తే ఇప్పుడే చంపేస్తాడు. వరుణ్ పరిస్థితి చూస్తే కృష్ణకి బాధగా అనిపిస్తుంది. ఇద్దరు కూర్చుని ఒక ప్లాన్ వేస్తారు. అసలు వరుణ్ మరియు కృష్ణ కలిసి చేసిన ప్లాన్ ఏమిటి? మేఘన వరుణ్ నుంచి విడిపోవడానికి కృష్ణ పాత్ర ఉందా? వరుణ్ తన డెసిషన్ను వాళ్ళ నాన్న అయిన ఆనంద్ వర్మకి తెలియజేశాడా? తర్వాత కథ ఎటు మలుపు తిరగబోతుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాలి. మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ వెరీ మచ్.